హలో వియర్స్ వెల్కమ్ టు మైనర్ క్రియేటివ్. ఈ రోజు మన బోటిక్‌లో మగ్గం వర్క్స్ అండ్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది డిజైన్ చేసాము. లేట్ చేయకుండా ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసామో చూసేద్దాం. చూస్తున్నారు కదండీ! ఇది వచ్చేసి మగ్గం వర్క్. మగ్గం వర్క్‌లో కూడా అంతా కర్దానా యూజ్ అనేది చేసాం మనం. కర్దానాతో పాటు షుగర్ బీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ షుగర్ బీడ్స్ ఇంకా మోతీస్ కూడా యూజ్ చేసి చేసాము. ఇదొచ్చేసి ఫుల్ హ్యాండ్ అండి. కనిపిస్తుంది కదా అందరికి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. కింద రూబీస్ వర్క్ కూడా రూబీస్లో కూడా మన ఫ్లాట్ రూబీస్ ఉంటాయి కదా, ఆ రూబీస్ అనేది బ్యాక్ హ్యాండ్ వర్క్కి చేసాము. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా డిజైనింగ్ అనేది చేసాము. డిజైన్ చూస్తున్నారు కదా, సింపుల్గా అంతా కర్దానాతో లైట్గా కుందన్ యూస్ చేసేసి వర్క్ అనేది డిజైన్ చేసాము. ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అండి. దీంతో మన దగ్గర సారీ టాజిల్స్తో పాటు మా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది డిజైన్ చేసాము. అది వచ్చేసి ఈ విధంగా అనేది చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఈ బ్యూటిఫుల్ టాజిల్స్. ఈ టాజిల్స్ కూడా మన బొటిక్లోనే డిజైనింగ్ అనేది చేసాము. కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్స్లో మనం అనేది యూస్ చేసాము. గ్రీన్ అయితే ఇక్కడ శారీలో బాటమ్ అండి లైట్గా గ్రీన్ టచ్ ఉంది. సో అందుకని చెప్పేసి మనమైతే అదే గ్రీన్ కాంబినేషన్లో శారీ టాజిల్స్ అనేది చేయడం జరిగింది. ఇదే కస్టమర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా అడిగారండి. శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. ఈ శారీకి కలర్ వచ్చేసి గ్రీన్. శారీలో క్లాత్ పైనే అసలు వాళ్ళు కూడా షాక్ అయ్యారు, శారీ పైన వస్తుందా వర్క్ శారీ క్లాత్లో, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, హెవీ వర్క్స్ రావేమో, జెరీ పైన వర్క్ వస్తుందా వస్తలేదా అని అయితే వాళ్ళ డౌట్స్ అడిగారండి. సో మన దగ్గర అయితే ఎటువంటి దానికైనా కూడా మనం అనేది ఈజీగా పర్ఫెక్ట్గా మగ్గం వర్క్కి ఎలా కూడా తీసిపోనట్టుగా వర్క్ అనేది డిజైనింగ్ చేస్తామండి మన దగ్గర. సో ఇంత హెవీ అనేది డిజైన్ ఈవెంట్స్ మన శారీ క్లాత్తోనే వర్క్ అనేది డిజైన్ చేసాము. ఇది వచ్చేసి యూ నెక్ ఉంది కదా, కనిపిస్తుంది అనుకుంటున్నాను అందరికీ. యూ నెక్ అనేది కట్ వర్క్ ప్యాటర్న్ తీసుకున్నాము. దాంతోపాటు టాజిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టాజిల్ వర్క్ అనేది చేసాము. స్టోన్ వర్క్ చూసినట్టయితే అసలు చాలా మంది అడుగుతున్నారండి ఇది మగ్గం వర్క్ అని. సో అంత మగ్గం వర్క్ లుక్ అనేది తెచ్చేలాగా అనేది డిజైనింగ్ అనేది చేస్తాము. సో బ్యాక్ సైడ్ కూడా ఖాళీ లేకుండా మొత్తం అక్కడక్కడ బూటా వర్క్ అనేది ఇచ్చాము. దాంతోపాటు హ్యాండ్ కూడా ఏదైతే బార్డర్ ఉంటుందో, బిగ్ బార్డర్ ఉంది. సో బార్డర్ ఏదైతే తీసేస్తే మాత్రం క్లాత్ సరిపోవట్లేదు. సో అందుకని చెప్పేసి బార్డర్ పైన వర్క్ చేయమన్నారు వాళ్ళు. సో మనం కూడా బార్డర్ పైన వర్క్ అనేది చేసాము. వర్క్ కూడా చూసినట్టయితే ఇది యాక్చువల్గా బిగ్ సైజ్ అండి, చిన్నది కూడా కాదు. చాలా మంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే మీకు 11 ఇంచెస్ 12 ఇంచెస్ వరకు మాత్రమే ఉంటుంది. మనం చేసిన వర్క్ చూడండి, 16 ఇంచెస్ వరకు వర్క్ అనేది ఉంది. సో ఎక్కడైనా చేస్తే వర్క్ ఇక్కడ వరకు వచ్చేసి ఆగిపోతుంది. అంటే 12 ఇంచెస్ రౌండ్, లేదంటే 11, ఇంకా మా అంటే ఒక 13 వరకు చేస్తారు. సో మనం ఇప్పుడు చేసిన ఈ వర్క్ అయితే 16 వరకు ఉందండి. లైవ్లో మీరు చూసుకోండి. ఇది వన్ సైడ్ కదా, వన్ సైడ్ 8.5 ఉంది. సో 8.5 అనుకున్న, యావరేజ్గా 8 అనుకున్నా కూడా లాస్ట్ 8, 16 ప్లస్ ఒక హాఫ్ అనుకున్న 17, అంటే యావరేజ్గా 16 అయితే మనం ఇచ్చాం. సో 16 ఆర్మ్ సైజ్ అంటే కొంచెం బిగ్ సైజే. సో అలాంటి వర్క్స్ కూడా మనం ఎటువంటి గ్యాప్ లేకుండా మామూలుగా మగ్గంలోకి వెళ్ళడానికి రీజన్ కూడా చాలా మందికి అదే అండి. ఎందుకంటే ఇక్కడ వర్క్ వస్తుంది, ఇక్కడ గ్యాప్, ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర గ్యాప్ వస్తుంది అనే ఉద్దేశం ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదు. చూస్తున్నారు కదండి, ఎక్కడ కూడా గ్యాప్ అనేది మనం చేయలేదు. సో గ్యాప్ లేకుండా వర్క్ అనేది డిజైన్ చేసాము. ఇంత ఎల్బో హ్యాండ్ అయినా కూడా మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా మగ్గం వర్క్కి ఏ విధంగా తీసిపోకుండా క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్ ఉన్నా కూడా వర్క్ అనేది పర్ఫెక్ట్గా డిజైన్ చేసేసి దాంతో పాటు రూబీస్ వర్క్ అనేది మనం అనేది ప్రిఫర్ చేస్తున్నామండి. రూబీస్ చూస్తున్నారు కదా, రూబీస్ ఎంత బాగున్నాయో. సో ఈ రూబీస్ చేయడం వల్ల ఇంకా గ్రాండ్ లుక్ అనేది వచ్చింది. ఇప్పుడు చాలా వరకు ప్యాటర్న్స్లో రూబీస్ అనేది చేస్తున్నారు కదా. సో అందుకని చెప్పేసి చాలా వరకు స్పెషల్గా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. కానీ ఏ ఏజ్ వాళ్ళకైనా రూబీస్ వర్క్ చేసుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పాలండి. ఇది వచ్చేసి వర్క్ ప్యాటర్న్. నెక్స్ట్ మనం డిజైన్ చేసిన డోరీస్ని కనుక ఒకసారి చూసినట్టయితే, డోరీస్లో కూడా చూసినట్టయితే గోల్డ్లో డబల్ షేడ్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నాము. సో బోత్ 2 సైడ్స్ కూడా సేమ్ సర్కిల్ డోరీస్ అనేది ఇచ్చాము. సో ఇక్కడ గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ టాజిల్ ఇచ్చాము. దాంతోపాటు లోపల కూడా పఫ్ అనేది పెట్టామండి. పెట్టినందుకు మాత్రమే ఈ విధంగా ఎంబోజ్ అయితే అయ్యింది ఇది డోరీ. సో బాగా ఎంబోజ్ అయినట్టు కనిపిస్తుంది.
చాలా నీట్‌గా గూడా కనిపిస్తుంది. చూసారు కదండీ మన బొటిక్‌లో మన దగ్గర డిజైన్ అయిన డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇంకా ఒక బ్యూటిఫుల్ ఆఫర్స్‌లో నాకు తెలిసి 1-2 డేస్‌లో మీకు ఒక బ్యూటిఫుల్ ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో అటువంటి కస్టమర్స్ అంటే వర్క్ ఎవరైతే కావాలనుకుంటున్నారో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఏయించుకునే వాళ్ళకి మాత్రం ఒక మంచి ఆఫర్‌తో ఈ 2 డేస్‌లో మీ ముందుకొస్తానండి. ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వచ్చే వీడియోని అయితే చూడండి. మీకు చాలా బెస్ట్ ప్రైస్‌లో బెస్ట్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది విత్ నీట్ ఫినిషింగ్‌తో మనం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంక్లూడింగ్ క్లాత్‌తో. సో, లేట్ చేయకండి. ఫర్దర్ వీడియోస్ అనేది చూస్తారని అనుకుంటున్నాను. సో, మన వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.